అన్నింటా ముందున్నాం. స్పేస్లో కూడా అమెరికా, రష్యా, చైనా తర్వాత ఆ స్థాయిలో ఉన్నాం. మరి ఆయుధాలు, యుద్ధ విమానాల తయారీలో మాత్రం వెనకడుగు ఎందుకు? వాటిలోనూ ఒక పట్టుపడితే పోలా అన్నదే కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కాబట్టి భారత్ ప్రపంచ యుద్ధరంగ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలోనూ ముందుండే ప్రయత్నం చేస్తోంది. యుఎస్, చైనాలకు ధీటుగా 5వ తరం యుద్ధ విమానాల రూపకల్పనకు తెరలేపింది. ఇకపై మనతో యుద్ధం చేయాలంటేనే శత్రుదేశం భయపడాలి. మనల్ని సరిహద్దుల వెంబడి రెచ్చగొట్టాలంటేనే ప్రత్యర్థులు 1కి 10 సార్లు ఆలోచించాలి. భారత్ దగ్గరున్న ఆయుధాలను, యుద్ధ విమానాలు చూసి ఒక్కొక్కరు జడుసుకోవాలి. అలా జరగాలంటే రక్షణ రంగంలోనూ కొనుగోళ్ల బదులు అమ్మకాలకు ఎదగాలి. అదే జరిగితే భారత్ ఒక అతీత సైనిక శక్తిగా అవతరిస్తుంది. ఇప్పటికే బ్రహ్మోస్తో అదరగొట్టిన మనం ఇకపై యుద్ధ విమానాల్లోనూ అంతే ప్రతిభ చూపాలి. అలా జరగాలంటే ఈ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్న నిర్ణయానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాఫెల్ కోసం 60,000 కోట్లు, ఇక S-400 కోసం మరో 35,000 కోట్లు. ఈ మొత్తం కలిపితే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. వీటికి తోడు ఏటా బడ్జెట్లో దాదాపు 14% డిఫెన్స్ కి ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చును పెట్టుబడిగా మలిస్తే అదే భవిష్యత్తుకు బాటలు పరుస్తుంది. ఇది ప్రస్తుతం కేంద్రం ఆలోచిస్తున్న విధం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం ఫ్రాన్స్ నుంచి కొన్న రాఫెల్స్ పై పెనుదుమారం. వీటిని చైనా తన శాటిలైట్ టెక్నాలజీ సాయంతో ఈజీగా ట్రాక్ చేసి చేజ్ చేస్తున్నట్టు అంతర్జాతీయంగా పలు పత్రికలు పతాక శీర్షికల్లో పేర్కొన్నాయి. అదే భారత్ స్వయంగా ఈ సాంకేతిక సాయాన్ని అందిపుచ్చుకొని కొత్త జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారు చేసుకుంటే ఇప్పటికీ మనం S-400లకు ధీటుగా ప్రాజెక్టు కుషా చేపట్టాం. దీనిలో కూడా క్విక్ వర్షన్ తీసుకొచ్చి యత్నం చేస్తున్నాం. ఒకవేళ అవి తమ ట్రయల్ రన్స్ లో ఫిట్ అనిపించుకుంటే వాటి మార్కెటింగ్ కి సైతం మార్గం సుగమమవుతుంది. పెట్టిన ఖర్చుకు మార్కెటింగ్ టెక్నిక్స్ తోడైతే ఇక అంతకు రెండింతల లాభం కూడా తీసుకొస్తుంది. దీంతో ఇటు స్వామి కార్యం, అటు స్వకార్యం దానంతటదే జరిగిపోతుంది. మొన్నటి వరకు ఫైటర్ జెట్స్ లో మార్కెట్ లీడర్లు US F-35, చైనా J-20 తరహా విమానాలుండేవి. ఆ తర్వాతి కాలంలో వీటి స్థానంలో రాఫెల్స్ వచ్చాయి. ఇప్పుడు భారత్ అంతకన్నా మించి అంటూ 5th జెన్ ఫైటర్ జెట్స్ ని తీసుకొస్తుంది. ఈ దిశగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ మే 21న ఒక ప్రకటన చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA ANCA ప్రాజెక్టుకు నాయకత్వం వహించేలా ప్రకటించారు. భారత్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ను అభివృద్ధి చేయడంలో ఇదో మైల్ స్టోన్ గా చెబుతున్నారు DRDO అధికారులు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రాం కోసం కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఫైటర్ జెట్స్ మేకింగ్ కంట్రీస్ క్లబ్లో చేరడంలో ఇదెంతో కీలకంగా పనిచేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దాని పరిధి దృక్పథం ఏంటో స్పష్టం చేసేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశామంటున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. భారతదేశం ఏరోస్పేస్ నైపుణ్యం మరింత విస్తరించే దిశగా ఈ మొత్తం ప్రాజెక్ట్ ఒక సింబాలిక్ గా మారుతుందని అంటున్నారు. ఒక్కసారి ఇది గాని రెడీ అయి మన సైన్యానికి చేరిన తర్వాత ఇక ఈ విమానం భారతదేశ వైమానిక సామర్థ్యానికి ప్రతీకగా నిలవడం ఖాయం. మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రమాదకరమైన యుద్ధ వాతావరణంలోనైనా ఇది నెగ్గుకురాగల సామర్థ్యం కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ఈ ఫైటర్ జెట్ ని తీర్చిదిద్దుతున్నట్టు చెప్తున్నారు రక్షణ రంగ నిపుణులు. భారతదేశం ఇలాంటి ఫైటర్ జెట్ ఛాలెంజెస్ ఎప్పుడూ తీసుకోలేదు. అంతరిక్షయానంపై చూపించినంత ఇంట్రెస్ట్ ఇలాంటి జెట్ ఫైటర్స్ ఫీల్డ్పై ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఇది అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయం. మారుతున్న పరిస్థితులను అనుసరించి ఈ జెట్ ఫైటర్స్ తయారీపై భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒక నిర్ణయం తీసుకుంది. 2035లోగా ఈ విమానాల తయారీ పూర్తి చేయాలన్న గడువు పెట్టుకుంది. ఈ ప్రయత్నం తాము 2024లోనే ప్రారంభించామని అంటున్నారు DRDO చైర్మన్ సమీర్ కామత్. దీన్ని మన భారత సైన్యం అమలు పొదిలో ఆయుధంగా మలచడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంటుందని అన్నారాయన. 2035 నాటికి డెలివరీ ఇస్తామని నమ్మకంగా చెప్పారు కామత్. ఎందుకిలా చెప్పాల్సి వచ్చిందంటే US F-35, చైనా J-20 వంటి 5వ తరం విమానాల విస్తరణకు 10 ఏళ్ల సమయం పట్టింది. ఇందులో డిజైనింగ్, ఇంజనీరింగ్ అడ్డంకులు పెద్ద ఎత్తున ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీని తయారీకి మనం కూడా ఇంతే సమయాన్ని ఇవ్వాలని భావించామంటున్నారు DRDO అధికారులు. AMCA దీని స్టెల్త్ ఆర్కిటెక్ట్, ప్రొపల్షన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇంటిగ్రేటెడ్ కంబాట్ నెట్వర్క్లలో మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో ఇంజన్ది అత్యంత ప్రధాన పాత్ర. విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులతో జాయింట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యూహం అనుసరించడం ఎంతో మేలు చేస్తున్నట్టు చెబుతున్నారు DRDO అధికారులు. ఇప్పటికే తాము కావేరీ ఇంజనీరింగ్ నుంచి ఎంతో నేర్చుకున్నామని, అయితే అది 4వ తరమని, ఇప్పుడు తాము 6వ తరం ఇంజన్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని అంటున్నారు. ఈ దిశగా ఒక ఇంటర్నేషనల్ పార్ట్నర్తో చర్చలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు DRDO అధికారులు. ఫ్యూచర్లో జరగబోయే యుద్ధాలు వేరు,
రష్యాను చూసి అమెరికా, అమెరికాను చూసి చైనా ఇప్పటికే ఎంతెంతో ముందుకెళ్లిపోయాయి. మనం వారి నుంచి ఈ ఆయుధాలను కొంటున్నాం. ప్రస్తుతం ఈ దేశాలు భూమి మీద యుద్ధం చేసుకునే ఆయుధాల తయారీని మాని అంతరిక్ష యుద్ధాలు చేసుకునే లేజర్ వెపన్స్ స్టార్ట్ చేశాయి. దీంతో మనం అట్లీస్ట్ అనర్త్ యూజబుల్స్ లోనైనా అడుగు పెట్టుకుంటే కష్టమని భావించినట్టుంది భారత రక్షణ రంగం. దీంతో కొత్త కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలపై కన్నేసిందా అంటే అవుననే తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లో పాల్గొనడం కాదు కానీ గత కొంతకాలంగా భారత రక్షణ రంగంలో ఆయుధాలు, చాపర్లు, విమానాల తయారీ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికీ భారత్ సొంతంగా ఎన్నో ఆయుధాలను, విహంగాలను ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఫైటర్ జెట్స్ తయారీకి కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఒక దేశంతో ఆయుధ ఒప్పందాలు చేసుకుంటే ఇతర దేశాల నుంచి ఆంక్షల విధింపు గొడవలు. ఫర్ సపోజ్ రష్యాతో మనం ఏవైనా ఆయుధాలు కొంటే అమెరికా నుంచి ఆంక్షల బెదిరింపులు. అదే మనమే ఇలాంటి ఆయుధాల తయారు చేస్తే ఏ గొడవ ఉండదన్న తలంపి భారత్ను స్వీయ తయారీ కేంద్రంగా తయారు చేస్తుంది. ఏఎంసీఏ కార్యక్రమంతో పాటు భారత్ అధునాతన యుద్ధ సామర్థ్యాల్లో మరో మైలురాయిని సాధించింది. డ్రోన్లు, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను నిర్వహించేలా 30 కిలోనాట్ల డైరెక్ట్ ఎనర్జీ వెపన్ని పరీక్షించింది. డిఆర్డీఓ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన లేజర్ సిస్టమ్ కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో డ్రోన్లను కూల్చేసింది. ఈ పరీక్షతో భారత్, యుఎస్, రష్యా, చైనా దేశాలకు సమ ఉజ్జి కాగలిగింది. హై ఎనర్జీ లేజర్ వెపన్ టెక్నాలజీ కలిగిన దేశాల సమూహంలోకి ప్రవేశించింది. మహాభారత కాలంలోని బ్రహ్మాస్త్రాలను ఉపయోగించిన దేశం భారతదేశం. యుఎస్ అణుపితామహుడు ఓపెన్ హైమర్ ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నట్టుగా చెబుతుంది అతని బయోగ్రఫీ. అయితే ఈ మోడర్న్ ఏజ్ లో ఇవి స్టార్ వార్స్ గా రూపాంతరం చెందాయి. ఈ స్టార్ వార్స్ తరహా పోరాటాల ప్రేరణతో భవిష్యత్తులో మరింత గొప్ప ఆయుధశాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది భారత్. విద్యుత్ అయస్కాంత తరంగాలు, మైక్రోవేవ్ ఆధారిత వ్యవస్థల వంటి పరిజ్ఞానంలోనూ పురోగమిస్తోంది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ప్రయోగశాలలు, పరిశ్రమలు, విద్యాసంస్థలకు భవిష్యత్ యుద్ధాలు ఎలా వస్తాయో తెలియజేస్తూ వాటి ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్లాన్ చేస్తుంది. కేవలం ఒక విషయంలో మాత్రమే కాదు, పలు రంగాల్లో భారత్ తన డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని సిద్ధం చేస్తుంది. ఇటు అత్యాధునిక ఫైటర్ జెట్లను తయారు చేయడంతో పాటు అటు లేజర్ వెపన్స్ తయారీలోనూ కీలకమైన ముందడుగు వేసింది. ప్రస్తుతం రాకెట్ల ప్రయోగంలోనూ ప్రైవేట్ రంగం వచ్చేసింది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటని చూస్తే అధునాతన ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాలు. ఇందుకోసం భారీగానే పెట్టుబడులు పెడుతుంది భారత్. గగన్యాన్తో పాటు స్పేస్లో సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ మోడర్న్ టెక్నాలజీ అభివృద్ధిలో తనదైన మానవ వనరుల సరఫరా చేస్తుంది. వీటికి తోడు స్టార్టప్ యుగం మొదలు కావడంతో కూర్చున్న చోటు నుంచి కదలకుండానే సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంది మన యువత. ఇలాంటి వాటిని మరింత ఎంకరేజ్ చేసే దిశగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆయుధ రంగంలోకి కూడా వస్తున్నాయి. వీరిచ్చే ప్రేరణతో భారత్ సైతం తన వార్ఫేర్ టెక్నాలజీని పెంచుకుంటుంది. ఒకవేళ మనం గాని అనుకున్న విధంగా మన రక్షణ రంగంలో ప్రాజెక్టు కుష, ఆపై 5th జెన్ ఫైటర్ జెట్స్ ఇలా వరుస విజయాలను నమోదు చేయగలిగితే భారతదేశం ఆకాశంలోనూ వ్యూహాత్మక స్వాతంత్ర్యం సంపాదించినట్టే భావించాలి. అమెరికా, రష్యా, చైనా ఫ్యూచర్లో అంతరిక్ష యుద్ధాలు చేసుకోవడం కోసం పలు ప్రాజెక్టుల్లో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుతం వారి చెంతనున్న ఆయుధ శ్రేణి, వాహన విమాన శ్రేణులనైనా మనం పెంచుకోకుంటే కష్టం. కాబట్టి ఈ దిశగా భారత్ తనదైన స్వదేశీ పరిజ్ఞానంతో వీటి తయారీలోకి దిగింది. కాబట్టి 2035 నాటికి మనదైన ఫైటర్ జెట్ ని ఆకాశంలో చూసుకోవాలని, ఇంకా ఎన్నెన్నో రక్షణ రంగ ఆవిష్కరణలు నిజం కావాలని కోరుకుందాం. జై హింద్.